వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈ రోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1 జడ్జిమెంట్. సో ఈ జడ్జిమెంట్ మనకి తెలుగు భాష దినోత్సవం, ముఖ్యంగా తెలంగాణ మాండలిక దినోత్సవం సందర్భంగా రావడం జరిగింది. సో ఈ నేపథ్యంలో గమనిస్తే గత 3 రోజుల నుండి గమనిస్తే వివిధ రకాల మాధ్యమాలలో సో ఈ విజయంలో మా పాత్రే ఎక్కువ, మేము చేయడం ద్వారానే, మేము పోరాటం చేయడం ద్వారానే ఈ జడ్జిమెంట్ వచ్చిందని ఎవరికి వారు చెప్పుకుంటున్నారు. అసలు ఇందులో ఎవరి పాత్ర ఎంత, ముఖ్యంగా ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు, సో వాళ్ళకి మనం రుణపడి ఉండాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళకి మనము బెస్ట్ విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఆ విషయాన్ని గమనిస్తే ఇక్కడ గ్రూప్ 1 జడ్జిమెంట్, ఆ జడ్జిమెంట్ ఇచ్చిన ప్రముఖ హానరబుల్ చీఫ్ జస్టిస్ మనకి నామవరపు రాజేశ్వరరావు. సో ఈ నామవరపు రాజేశ్వరరావు గారు ఇంతవరకు వివిధ రకాల హోదాలలో పనిచేశారు. ఈ తీర్పు అనేది అతని జీవితంలో ఒక చారిత్రాత్మకమైన తీర్పు. అదేవిధంగా హైకోర్టు చరిత్రలోనే, ఒక సింగిల్ బెంచ్ చరిత్రలోనే ఒక చారిత్రాత్మక తీర్పుగా అది మనకు నిలవబోతుంది. సో ఎందుకంటే ఒక జడ్జ్ అంత ఓపికగా వినడమే కాకుండా తాను అనుకున్న సో తన మెదడులో మెదులుతున్న ప్రశ్నలని సంధించడం ద్వారా తన డౌట్లని క్లారిఫై చేసుకుంటూ ఒక సంపూర్ణమైన, ఒక 100% కంప్లీట్ తో కూడిన 222 పేజీలతో కూడిన జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ జడ్జిమెంట్ యొక్క సారాంశాన్ని కనుక మనం గమనిస్తే క్షుణ్ణంగా అతడు ప్రతి విషయాన్ని గమనించాడు. సో ప్రతి విషయాన్ని ఎత్తి చూపుతూ తనదైన శైలిలో జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ జడ్జిమెంట్ ని తదుపరి డివిజన్ బెంచ్ లో గాని, తదుపరి సుప్రీం కోర్టులో గాని ఎక్కడా సవాలు చేసినా నిలబడే అవకాశాలు చాలా చాలా తక్కువ, 0 లెవెల్. సో ఎందుకంటే ఒక జడ్జిమెంట్ ఇవ్వడంలో ఒక జడ్జ్ ఇంత లోతుగా ఆలోచిస్తాడా అనేది ఈ తీర్పు ద్వారా ప్రజానికానికి అర్థమైంది. ముఖ్యంగా ప్రజానికానికి కోర్టుపై మరింత నమ్మకం అనేది పెరగడం జరిగింది. సో మరి ఇక్కడ గమనిస్తే టీజీపీఎస్సీ ఏం చేయబోతుంది? సో ఇక్కడ టీజీపీఎస్సీ ఏం చేయబోతుంది అంటే ఈ జడ్జిమెంట్ ను సవాల్ చేయడానికే నిర్ణయం తీసుకుంది. ఈ సవాలు కూడా 2 రకాలుగా కనబడుతుంది. ప్రభుత్వం తరపున ఒకటి, టీజీపీఎస్సీ తరపున ఒకటి. సో ఎన్ని సవాలు చేసినప్పటికీ నాకున్న అనుభవం దృష్ట్యా క్లియర్ గా ఈ జడ్జిమెంట్ ఎక్కడా వీగిపోయే అవకాశం లేదు. ఈ జడ్జిమెంట్ యథాతథంగానే ఉండే అవకాశం ఉంటుంది. అసలు మన జడ్జిమెంట్ లో ఇచ్చిన అంశం ఏంటి అంటే, జడ్జిమెంట్ లో ప్రధానంగా 3 అంశాలను ప్రస్తావించారు మన నామవరపు రాజేశ్వరరావు గారు. సో ఆ 3 అంశాలు ఏంటిది? మొదటి అంశాన్ని గమనిస్తే రివాల్యుయేషన్ అంటున్నాడు. సో ఎందుకు రివాల్యుయేషన్ అంటున్నాడు అంటే, ఇప్పటి వరకు ప్రకటించిన జిఆర్ఎల్ కానీ 1:1 కానీ వాటిని రద్దు చేయండి, రిజల్ట్ రద్దు చేయండి, రద్దు చేసి మళ్ళీ పేపర్లను పునఃమూల్యాంకనం చేయండి అన్నాడు. సో ఇది పాసిబిలిటీ కాదు అనే విషయం అతనికి తెలుసు, క్లియర్గా జడ్జికి తెలుసు. సో క్లియర్గా ఏమన్నాడు? రివాల్యుయేషన్ చేయండి అన్నాడు. సో ఒకవేళ రివాల్యుయేషన్ చేస్తే చాలా టెక్నికల్ సమస్యలు వస్తాయి, ప్రభుత్వానికి మరింత తలనొప్పి ఏర్పడుతుంది, టీజీపీఎస్సీకి మరింత తలనొప్పి ఏర్పడుతుంది, అందులో ఉన్న లొసుగులు అనేవి బయటికి వచ్చే అవకాశం కనబడుతుంది. సో ఎందుకంటే పేపర్లు ఎవాల్యుయేట్ చేసింది ఒక ప్రొఫెసర్ అని టీజీపీఎస్సీ చెప్పింది. సో మరి ఆ ప్రొఫెసర్ను అవమానించినట్టుగానే ఇక్కడ కనబడుతుంది. సో అవమానించినట్టుగానే అవుతుంది. 3rd, 4th వాల్యుయేషన్కి వెళ్ళడం అనేది అంత నమ్మశక్యంగా ఉండదు. వచ్చినప్పటికి కూడా టెక్నికల్ ఇష్యూస్ అనేవి చాలా ఏర్పడతాయి, అది అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి రివాల్యుయేషన్కి వెళ్ళకూడదు. సో రివాల్యుయేషన్ సాధ్యపడకపోతే ఏమన్నారు? రీమెయిన్స్ అన్నాడు. ఈ రీమెయిన్స్ కింద 3 అంశాలను కూడా ప్రస్తావించాడు. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారో వారికి కూడా అవకాశాన్ని కల్పించండి అన్నాడు. సో ఈ ఒక్క పాయింట్ తోనే ఆ జడ్జిమెంట్ లో సంపూర్ణతను సాధించాడు. ప్రిలిమ్స్ లో పాస్ అయిన వారికి మరొక అవకాశాన్ని కల్పించండి అంటే వాళ్ళు మెయిన్స్ రాసి లేరు, క్లియర్. సో మెయిన్స్ రాసి లేరు అంటే మళ్ళీ మెయిన్స్ పెట్టాల్సి ఉంటుంది. ఒక మెయిన్స్ 2 సందర్భాల్లో పెట్టే అవకాశం లేదు. 2 సందర్భాల్లో అంటే 2 పేపర్లతో పెట్టే అవకాశం లేదు, అది ఎక్కడా నిలబడదు. కాబట్టి క్లియర్ గా జరగబోయేది ఏంటంటే రీమెయిన్స్ అనేది జరగబోతుంది. సో ఇక్కడ మనం గమనించాలి. కాబట్టి టీజీపీఎస్సీ అది డివిజన్ బెంచ్కి వెళ్ళినా, సుప్రీంకోర్టుకి వెళ్ళినా జరిగేది ఇదే అనేది మనకు న్యాయ నిపుణుల యొక్క, పెద్దల యొక్క అభిప్రాయంగా కనబడుతుంది. అది ఖచ్చితమైన నిర్ణయమే. అదేవిధంగా మరి జరగబోయేది ఏంటి అంటే రీమెయిన్స్ అనేది ఖచ్చితంగా జరగబోతుంది. కాబట్టి ఇప్పటి నుండి అభ్యర్థులు సన్నద్ధ కావండి. సో ఇక్కడ మరి ప్రభుత్వం యొక్క ఆలోచన ఏంటి? ఇక్కడ ప్రభుత్వం 2 రకాలుగా ఆలోచిస్తుంది. సో ప్రభుత్వం ప్రెస్టేజ్ దృష్ట్యా వెళ్తూ అది డివిజన్ బెంచ్, సుప్రీంకోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అక్కడ. సో డివిజన్ బెంచ్కి వెళ్లే లోపు ఇదే తీర్పు కనుక వస్తే ప్రభుత్వం ఏం చేయబోతుంది? సో ప్రభుత్వం యొక్క దగ్గర మరొక ఆలోచన కూడా ఉండవచ్చు. సో ఉంది.
సో మరి ఇటీవల కాంగ్రెస్ పెద్దలు మాట్లాడిన విధానంలో కనుక గమనిస్తే, ఒకరిద్దరు మాట్లాడిన విధానంలో గమనిస్తే ప్రభుత్వం యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ నోటిఫికేషన్లు రద్దు చేస్తూ మరికొన్ని పోస్టులను కలుపుతూ ఒక కొత్త నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నోటిఫికేషన్ ఇస్తే కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. సో ఇప్పటి వరకు ప్రిలిమ్స్ దాటుకుని 3 సందర్భాలు ప్రిలిమ్స్ రాసి, ఒక సందర్భం మెయిన్స్ రాసిన అభ్యర్థులు కొద్దిగా చాలా ఇబ్బంది. సో మొత్తం డివిజన్ బెంచ్ కానీ సుప్రీంకోర్టుకు వెళ్ళి మళ్ళీ రీమెయిన్స్ కండక్ట్ చేసి మళ్ళీ ఫర్దర్ ఇష్యూస్ క్రియేట్ చేసే కంటే, సో ప్రభుత్వమే అనుకుంటుంది నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ద్వారా గత జీవో ఇచ్చిన ప్రకారం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన జీవో ప్రకారం వెళ్తే విద్యార్థుల్లో కొద్దిగా ఉపశమనం జరిగి కొద్దిగా న్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ ఆలోచన కూడా ప్రభుత్వం దగ్గర ఉంది. సో చేస్తుందా చేయదా పక్కన పడిస్తే, మాట్లాడిన కాంగ్రెస్ పెద్దలు మాట్లాడిన విధానాన్ని గమనిస్తే ఈ ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇది కొద్దిగా ఫేవర్ గా ఉండవచ్చు, లేదంటే రిమైన్స్ కి వెళ్ళవచ్చు. సో ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. సో మన యొక్క వీడియో యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఈ జడ్జిమెంట్ లో ఎవరి పాత్ర ఏంటి? సో ఫస్ట్ మనం ఈ అభ్యర్థి, సో ఎవరైతే అభ్యర్థులు కోర్టుకు వెళ్ళారో వాళ్ళను మనం అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది, అభినందించాల్సిన అవసరం ఉంది. సో దాదాపుగా 25-30 మంది వివిధ రకాల కేసుల ద్వారా, అంటే వివిధ రకాల లాయర్ల ద్వారా వాళ్ళు హైకోర్టును సంప్రదించడం జరిగింది వివిధ అంశాలను లేవనెత్తుతూ. సో ముఖ్యంగా మనకి ఇక్కడ రచనారెడ్డి మేడం, సో చాలా సందర్భాల్లో ఆమె విద్యార్థుల తరపునే పోరాడుతుంది. సో విద్యార్థుల సమస్య ఉంది అంటే, ఆ సమస్యకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అంటే ఆమె కేసు టేకప్ చేస్తుంది. దానికోసం తన 100% ఎఫర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ఫస్ట్ ఎవరైతే కేసు వేయడానికి వెళ్ళారో అభ్యర్థులు, సో వారికి మద్దతుగా నిలిచిన విద్యార్థులు, సో విద్యార్థి నాయకులు కొంతమంది మాత్రమే, కొంతమంది రాజకీయంగా ప్రలోభపడ్డారు. సో వాళ్ళు ఎవరనేది మనం పక్కన పడిస్తే, సో నిజాయితీగా నిక్కచ్చిగా చేసిన విద్యార్థులకి మనము అభినందించాల్సిందే. సో ఫస్ట్ మనం రచనారెడ్డి మేడంకి, రచనారెడ్డికి సపోర్ట్ చేసిన బషీర్ లాంటి వివిధ న్యాయవాదులకి, కేసు వేసిన అభ్యర్థులకి, ముఖ్యంగా ఇంత ఓపికగా విని ఓపికగా జడ్జిమెంట్ రాసి జడ్జిమెంట్ డెలివరీ చేసిన హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ సింగిల్ బెంచ్ నామవరపు రాజేశ్వరరావు గారికి మనం అభినందించాల్సిందే. సో అభినందిద్దాం. సో ఇది నా వీడియో యొక్క ఉద్దేశం. సో చివరిగా అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే, ఖచ్చితంగా జరగబోయేది మెయిన్సే, కాబట్టి మీరు ఇప్పటి నుండే ఖచ్చితంగా ప్రిపరేషన్ను ప్రారంభించండి, స్వతహాగానే ప్రిపరేషన్ను ప్రారంభించండి. వివిధ రకాల మాధ్యమాల ద్వారా, వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ మీరు ప్రలోభ పెడతాయి. మీరు ఎక్కడా ప్రలోభ పడకండి, మీ స్వంత ప్రిపరేషన్లోనే మీరు కొనసాగండి. థ్యాంక్ యూ.